నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. స్వర్ణాంధ్రకు సహకరించాలి అంటున్న చంద్రబాబు. 14 నుంచి ఏపీలో రోడ్ల పండగ. మూసీలోకి మురుకు పోనివ్వము అంటున్న రేవంత్ రెడ్డి. హైడ్రాకు ఓ మొబైల్ యాప్. తిరుమలలో నేడు గరుడ సేవ. ఇవాళ హర్యానా, కశ్మీర్ ఫలితాలు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్యంగా భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతివ్వాలి అని ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర విజన్ సహకారానికి సంపూర్ణంగా సహకరించాలి అని కోరారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనతో సుమారు గంట పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు డిసెంబర్లో శంకుస్థాపన చేసేందుకు రావాల్సిందిగా ఇదే సందర్భంగా అభ్యర్థించినట్లు తెలిసింది. ఇక అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్లోనే కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేందుకు నిధులిచ్చి సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇక రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేటాయించాలని, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనను రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయాలని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 60 లక్షల మందికి లబ్ధి చేకూర్చి రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని మోదీని కోరారు. ఇక కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు మంజూరు, విశాఖ రైల్వే జోన్ పురోగతిపైన అశ్విని వైష్ణవ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో చర్చించనున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాలుగా భావిస్తున్నారు. మేం చేసిందే శాసనం, అధికారులు మేం చెప్పినట్లు వినాలి, మా మాట దాటితే వేటు పడుద్ది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు, ఆస్తులు, ఉద్యోగుల పోస్టింగ్లు వంటి అంశాల్లో వేలు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మరీ బరిదెగింపు కనిపిస్తోంది. ఇక మంచి అవకాశం మించినా దొరకదు అన్నట్లుగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మింగలేదా, మేము సంపాదించుకోవద్దా, వచ్చే ఎన్నికల్లో ఖర్చులకు కావద్దా అంటూ తమ దందాలను సమర్థించుకునేవారు ఉన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో గొడవలతో రాటుదేలిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబ పాలన సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధి, ఆయన భార్య, కొడుకు దందాలు చేస్తున్నారు. తొలుత ఎమ్మెల్యే భార్య అన్నీ తానై వ్యవహరించారు. అధికారులు, ఉద్యోగులను ఎరై ఓరే అని పిలవడం, ఇంటి గేటు బయట నిలబెట్టి దూషించేవారు అని ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులను విభాగాల వారీగా పిలిచి మీటింగులు పెట్టారు. ఏ అధికారికి ఎంత జీతం వస్తుంది, పై ఆదాయం ఎంత వస్తుంది, ఇప్పటిదాకా ఎంత సంపాదించారు, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వంటి వివరాలు తెలుసుకున్నారు. ప్రైవేటుగా వచ్చే ఆదాయంలో 50% ఇవ్వాలని ఒప్పందాలు చేసుకున్నారు. వారిలో రెవెన్యూ, పురపాలక అధికారులే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆ మండలంలో షాపులు మాకు వదిలేయండి, అక్కడ మా వాళ్లు దరఖాస్తు చేస్తున్నారు, ఇంకెక్కడైనా చూసుకోండి. ఎన్టీఆర్ జిల్లాలో ఓ సీనియర్ నాయకుడి సున్నితమైన హెచ్చరిక ఇది. ఇక దరఖాస్తు పెట్టుకోండి, లాటరీలో లైసెన్స్ వస్తే వ్యాపారంలో 5% వాటా ఇవ్వాలి. నెల్లూరు జిల్లాలో ఓ నేత దందా ఇది. ప్రైవేటు మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇది. ఒత్తిళ్లు, బెదిరింపులతో చాలా మంది వ్యాపారులు మాకెందుకీ తలనొప్పి అని దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఎక్సైజ్ శాఖ అంచనా మేరకు దరఖాస్తులు రావడం లేదు. ఒక్కో షాపుకు సగటున 30 దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించగా చాలా చోట్ల సింగిల్ డిజిట్ దాటడం లేదు. 2017లో పాలసీ ప్రకటించినప్పుడు 75,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు దాదాపు 1,00,000 వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆ స్థాయిలో దరఖాస్తులు అందితే 2,000 కోట్ల ఆదాయం దరఖాస్తు రుసుముల రూపంలోనే వస్తుంది. ఇక ప్రస్తుతం 20,000 దరఖాస్తులే వచ్చాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తులకు మరో 2 రోజులు గడువు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం ఇలాగే కొనసాగితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మద్యం షాపులకు సోమవారం సాయంత్రానికి 20,310 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో షాపుకు 6 దరఖాస్తులు అందాయి. పల్లెసీమల్లో రోడ్ల పండగ ప్రారంభం కానుంది. ఈ నెల 14 నుంచి ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 4,500 కోట్లతో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు ఆ రోజున శ్రీకారం చుడతారు. ఇక డిసెంబర్
చివరికి ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత వస్తున్న మొదటి సంక్రాంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలిసిందే. ఇక నిజానికి గత 5 ఏళ్లుగా గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోకపోయాయి. నాడు విడుదల చేసిన 15 ఆర్థిక సంఘం నిధులను జగన్ సర్కార్ లాగేసుకోవడం, పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేకపోవడం, నీటి పనులు లేక మళ్లీ తాగునీటి కోసం దూర తీరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఉండడంతో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనుంది. రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ ఈ నెల 14 నుంచి ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పల్లె పండుగ వారోత్సవాలను ఏర్పాట్లు చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పండుగకు శ్రీకారం చుడుతున్న వేళ సిబ్బందిని ఆ దిశగా సిద్ధం చేసేందుకు అధికారులతో పవన్ కళ్యాణ్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం చొరవతో డ్రిప్ 2 నిధులతో తొలి దశలో 102.58 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు బృందం, కేంద్ర జల సంఘం ప్రతినిధులు బృందం ఓకే చేసింది. నిన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు శ్రీ రమేష్, రాజగోపాల్ సింగ్, ఆమ్టీ జెలెన్స్కీ, సిడబ్ల్యూసీ ప్రతినిధి డాక్టర్ హానీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ కుమార్ బృందం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. డ్యాం భద్రత, డిప్ 2 కింద ప్రతిపాదనలు పంపిన 19 పనులపై ఇంజనీర్లతో సమీక్షించారు. ఇక ప్రపంచ బ్యాంకు సిడబ్ల్యూసీ ప్రతినిధులు అడిగి సందేహాలు సీఈఓ, ఎస్ఈ నివృత్తి చేశారు. సంతృప్తి చెందిన బృందం ప్రతిపాదిత 203.90 కోట్లను 2 దఫాలుగా ఇస్తామని స్పష్టం చేసింది. మొదటి దశలో ప్రొటెక్షన్ సిలిండర్స్ మరమ్మతులు, అవసరమైన మేరకు అప్రోచ్ రోడ్ నిర్మాణం, ప్లన్స్ పూల్ పై అధ్యాయం వంటి పనులకు ఫేజ్ 1 కింద 102.58 కోట్లు. ఇవి పూర్తయ్యాక 2 విడతల్లో మిగిలిన నిధులు విడుదల చేస్తారు. వర్ధమాన్ ఎండీని ట్రాప్ చేయడానికి ఏకంగా సుప్రీంకోర్టు సెటప్ వేసిన గేట్ గార్డులు వ్యవహారం మరొక ముందే మరో వైట్ కాలర్ భారీ మోసానికి పక్కా ప్రయత్నం చేసింది. అయితే ఈసారి సెటప్ ఏపీలో ఏర్పాటు చేశారు. నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డికి ఫోన్ చేసి బెదరగొట్టడానికి ప్రయత్నించారు. థాయిలాండ్కు మీరు పంపిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు, విదేశీ కరెన్సీ దొరికాయని, ఆ పార్సిల్ మీది కాకపోతే సీబీఐకి ఫిర్యాదు చేయాలి అంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఇక ముంబై సీబీఐ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్న ముఠా ఆయన నుంచి 15 కోట్లు గుంజేందుకు డ్రామాలు ఆడింది. ఇక సర్వేలెన్స్ పేరుతో సుమారు 156 గంటల పాటు ఆ సీనియర్ నేతకు నరకం చూపించింది. ఇక గత నెల 27వ తేదీన వాకాటి విజయవాడలో ఉండగా ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ఫెడెక్స్ పార్సిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను అని, తాము మీ పేరు మీద ఒక పార్సిల్ థాయిలాండ్కు పంపామని, పార్సిల్ రిసీవర్ పేరు జాన్ లిన్ అని అంటూ నారాయణ రెడ్డికి ఆ ఫోన్లోని వ్యక్తి తెలిపారు. తాను థాయిలాండ్కు పార్సిల్ పంపలేదని, ఆ జాన్ లిన్ ఎవరో తెలియదు అని వాకాటి సమాధానమిచ్చారు. అవునా, అయితే ఎవరో మీ ఆధార్ కార్డు దొంగిలించి మీ పేరు మీద పార్సిల్ పంపి ఉంటారు అని అన్నాడు అవతలి వ్యక్తి. ఆ పార్సిల్లో పాస్పోర్ట్, బ్యాంక్ కార్డులు, దుస్తులు, ల్యాప్టాప్, 6,000 అమెరికా డాలర్లు, 200 గ్రాముల మాదక ద్రవ్యాలు ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత తాము సీబీఐ అధికారులమంటూ ఫోన్లు చేసి 15 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకోండి అన్నారు. ఇక ఈ మాటలతో వాకాటికి ఏదో మోసం జరుగుతుంది అని తెలిసిపోయింది. తన దగ్గర డబ్బులు లేవని, ఇవ్వలేను అని వాకాటి అనగా నకిలీ సీబీఐ అధికారులు తమ ముసుగు తొలగించారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో వాకాటి ఫిర్యాదు చేశారు. హద్దు మీర వివరణ ఇవ్వు అంటూ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం ఛార్జ్ మెమో జారీ చేసింది. ఒక ప్రజా ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు గురించి సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ పెట్టిన పోస్టు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల అతిక్రమణ కిందికి వచ్చింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో సీనియర్ ఐపీఎస్ అధికారిని సంజయ్ కోరింది. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ పూర్తిస్థాయి వైపీఎస్ అధికారిక ముద్ర పడ్డారు. ఇక అప్పటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామరాజును చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తున్న రఘురామరాజు ఈ ఏడాది జూలై 11న గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి తనను 2021 మే 14న గుంటూరుకు తీసుకొచ్చి రాత్రి 11:30 ప్రాంతంలో తీవ్రంగా కొట్టడంతో పాటు హత్యాయత్నం చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ కేసులో A1 నిందితుడు సునీల్ కుమార్ మరుసటి రోజు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన దానిపై ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టపరంగా వ్యవహరించిన పోలీసులను బెదిరించేలా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ కోర్టుల తీర్పులను సైతం వక్రీకరిస్తూ సునీల్ పోస్టులు పెట్టారు అంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం సునీల్ కుమార్ ను వివరణ కోరింది.
విశాఖ జిల్లాలో భూ అక్రమాలే లేవు. అసైన్డ్ చుక్కల భూములు, షరతుగల పట్టా భూములన్నీ భద్రంగా ఉన్నాయి. అసైన్డ్ భూములన్నీ పదిలంగా ఉన్నాయి. ఎక్కడా ఒక్క అక్రమం జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖ సేఫ్. దాని పక్కనే అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటున్న భోగాపురం భూములు కూడా సురక్షితంగా ఉన్నాయి అని ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ తేల్చింది. ఇది నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టు కాబట్టి. ప్రజల సంగతేమో గానీ ముందు ప్రభుత్వం ఈ నివేదికను విశ్వసిస్తుందా? లేదు. భూముల రికార్డుల పరిశీలనలో ఏదో తేడా జరిగిందని ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రిపోర్టు ఇలా రావడంలో లోపం ఎక్కడుందా అని ఆరా తీస్తోంది. అయితే రికార్డులను మళ్లీ నిశిత పరిశీలన చేయాలని చెబుతోంది. ఆ భూముల రికార్డులను ఎన్నిసార్లు పునః పరిశీలన పేరిట అల్ట్రా స్కాన్ చేసిన అక్రమాలు మాత్రం బయటకు రానివ్వరు. ఎందుకో తెలుసా? అసలు లోపం కమిటీలోనే ఉంది. కమిటీ ఏర్పాటులోనే పెద్ద కుట్ర ఉంది. భూముల అక్రమాలేవి బయటకు రాకుండా ఉండేందుకు వైసీపీ అధికారులు తెర వెనుక నడిపిన చదరంగంతో నిజాలు బయటకు రావడం లేదు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు, భూ కబ్జాల ఫిర్యాదు, అడ్డగోలుగా జగన్ బంధువుల కోసం పనిచేశారు అన్న పేరున్న అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తే నిజాలు ఎలా బయటకొస్తాయి? అందుకే జగన్ జమానాలో ఉమ్మడి విశాఖ జిల్లా విజయనగరం పరిధిలోని భోగాపురం భూములు సేఫ్ అని నివేదికలు పంపించారు. ఇలాగైతే విశాఖలో భూ రాబందుల రెక్కల కింద ఉన్న పేదల ప్రభుత్వ భూముల గుట్టు బయటకు ఎలా వస్తుంది? కూటమి సర్కారులోనూ జగన్ అధికారులదే హవా నడుస్తుంది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. మరి ఇక కమిటీల్లో ఉన్న అధికారుల్లో ముఖ్యులు జగన్ అధికారులేనని గుర్తించారు. మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సివరేజ్ ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కు కేంద్రం ప్రభుత్వం సాయం కోరారు. ఇక మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను అభ్యర్థించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి నిర్మాణ్ భవన్ లో ఖట్టర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కిలోమీటర్ల మేర 17,212.69 కోట్లతో సిఎస్ఎంబీకి డిపిఆర్ ను రూపొందించినట్లు తెలియజేశారు. సదరు డిపిఆర్ ను కేంద్ర మంత్రికి సీఎం అందజేశారు. హైదరాబాద్ లో మూసీ నది 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని, దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలో మురుగంతా మూసీలోనే చేరుతుంది అని వివరించారు. ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా 5 కారిడార్లో 76.4 కిలోమీటర్ల మేర డిపిఆర్లు పూర్తయినట్లు ఖట్టర్ కు రేవంత్ వివరించారు. ఈ కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశామని, కేంద్రం సగం భరించాలని కోరారు. త్వరలోని డిపిఆర్ ను సమర్పిస్తామని చెప్పారు. ఇక ఇటీవల భారీ వర్షాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు 5,438 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. మూసీ పునరుజ్జీవనం, చెరువుల సంరక్షణ ఇక తమ వ్యక్తిగత ఎజెండా కాదని, అందులో తమ స్వార్థం ఏమీ లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అన్నారు. అవి ఈ ప్రాంతంలోని వనరులు, ఆస్తులను ప్రజల పరం చేయాలి అనే సామాజిక లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలు అని పేర్కొన్నారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాకైనా రాష్ట్ర వనరులు, ఆస్తులను కాపాడుకునే చర్యలు చేపట్టకపోవడం వల్ల 2014 నుంచి 2023 వరకు వందలాది చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. చెరువులు ఏ విధంగా కబ్జాకు గురయ్యాయో వివరిస్తూ సచివాలయంలో మీడియాకు శాటిలైట్ మ్యాప్ల ఆధారాలతో కూడిన వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండిఏ పరిధిలో 920 చెరువులు ఉండేవని, రాష్ట్రం ఏర్పడే నాటికి అందులోని 225 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైపోయాయి అని, ఇక 196 చెరువులు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయి అని వివరించారు. 2014 నుంచి 2023 వరకు 44 చెరువులు పూర్తిగా కబ్జాకు గురవగా 127 చెరువులు పాక్షికంగా ఆక్రమణలోకి వెళ్లాయి అని తెలియజేశారు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు రాక్స్, పార్క్స్, లేక్స్ సిటీ అని, అవన్నీ కబ్జాలకు గురవడంతో ఇప్పుడు నగరం అందం దెబ్బతింది అని, ముంపు సమస్యను ఎదుర్కొంటోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రూపొందించిన మ్యాపులు కేవలం ఎఫ్టీఎల్ పరిధికి మాత్రమే పరిమితమయ్యాయని, బఫర్ జోన్ విషయంలోకి తామింకా వెళ్లలేదు అని తెలియజేశారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన 10 ఏళ్ల కాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా, ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణ పాలైంది.
మొత్తంగా ఆయా చెరువులన్నింటిలో కలిపి గత 10 ఏళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు వెలిశాయి. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వద్ద తీసుకున్న శాటిలైట్ చిత్రాల ద్వారా చెరువుల స్థితిని అధికారులు పరిశీలించారు. ఆంక్షాంశ, రేఖాంశ ఆధారంగా ఒక్కో చెరువు 2014 వరకు ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఉంది అనేది అంచనా వేశారు. తద్వారా ఆక్రమణల లెక్క తేల్చారు. అభివృద్ధి విస్తరణ క్రమంలోనే ఈ ఆక్రమణలు జరుగుతూ చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఆక్రమణల తంతు మొదలైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఇది ఆగలేదు. పైగా అంతకన్నా ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంగుళం ఆక్రమణకు కూడా గురికాని 77 చెరువుల్లో 20 చెరువులు గత 10 ఏళ్లలో పూర్తిగా కనుమరుగు కావడమే ఇందుకు నిదర్శనం. మరో 57 చెరువులు పాక్షికంగా కబ్జా చెరువులో చిక్కుకున్నాయి. వీటికి తోడు గతంలో కొంత విస్తీర్ణం మేరకు ఆక్రమణకు గురైన 94 చెరువుల్లో 24 చెరువులు ఈ 10 ఏళ్లలో పూర్తిగా కనుమరుగైపోయాయి. మరో 70 చెరువుల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై నిరంతర నిఘాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణపై పౌరులు ఫిర్యాదు చేసేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక నుంచి కబ్జాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జరిగిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆక్రమణల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు యాప్ను రూపొందించాలని హైడ్రా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆక్రమణల ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు నమోదవుతుంది. సంబంధిత ప్రాంత బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాయి. యాప్ రూపకల్పన బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించినట్లు హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి. చెరువులు, FTL బఫర్ జోన్ల గుర్తింపునకు రెవెన్యూ, ఇరిగేషన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించారు. 4-5 దశాబ్దాల క్రితం ప్రస్తుతం చెరువుల విస్తీర్ణానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలకు అందించాలని NRSA, SRSP అధికారులను కోరారు. గత 10 ఏళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు మేం చేస్తున్న తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మిగిలిన రుణాలను మాఫీ చేస్తాము అన్న నమ్మకంతో ఉన్నారని చెప్పారు. నిజంగా అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా? మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి వేలాది మంది రైతులు వస్తున్నారు. తాము రోజు రైతులతోనే ఉంటున్నాము అని తెలియజేశారు. ఏ ఒక్కరూ రుణమాఫీ గురించి అడగడం లేదు అన్న తుమ్మల ఈ ప్రభుత్వంపై రైతులకు ఉన్న నమ్మకం అలాంటిది అని చెప్పారు. గత 5 ఏళ్లలో పంట రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ ద్వారా లబ్ధి చేకూర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఇప్పటికే 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. అంతకంటే ఎక్కువగా ఉన్న రుణాల మాఫీకి సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఇక గాంధీ భవన్లో నిర్వహించిన మంత్రితో ముఖాముఖిలో పాల్గొన్న తుమ్మల పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రుణమాఫీ అమలు చేయని ప్రధాని మోదీ తెలంగాణలో అమలు చేస్తున్న రుణమాఫీ గురించి మాట్లాడడమే ఆశ్చర్యమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా అమలు చేసి ఉంటే అదే పద్ధతిని అనుసరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఖరారు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సోమవారం రాత్రి వరకు జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రూపొందించి ఆయా జిల్లాల డీఈఓలకు విద్యాశాఖ పంపింది. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక జాబితాల్లో పేర్లు ఉన్న అభ్యర్థులకు మంగళవారం ప్రత్యేక ఐడీ కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అభ్యర్థి ఫోటోతో డీఈఓ కార్యాలయానికి వెళ్తే అక్కడే ఐడీ కార్డును జారీ చేయనున్నారు. ఈ ఐడీ కార్డు ఉంటేనే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులను ఎల్బీ స్టేడియంకు తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత జిల్లా కౌంటర్లోని ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ నియామక పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిసిందే. దాంతో సుమారు 400 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు ప్రక్రియను తర్వాత చేయనున్నారు. పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐపీఎస్ల తీరును తీవ్రంగా పరిగణిస్తోంది. కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్న కొందరు ఐపీఎస్ల వ్యవహారంపై ఆరా తీస్తుంది. నిఘా విభాగం ద్వారా వారి వివరాలు తెప్పించుకుని వారిని
అప్రధాన పోస్టింగ్ కు పంపించడంతో పాటు ఇతర చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి ఇప్పటి వరకు కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు వారి పనితీరు, అవినీతి, అక్రమాలపై వచ్చే ఆరోపణలకు సంబంధించి జిల్లా ఎస్పీలు నివేదికలు సిద్ధం చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకంగా ఐపీఎస్లపై నిఘా విభాగం నివేదిక సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐపీఎస్లు పరిధి దాటి వ్యవహరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా కొంతమంది ఐపీఎస్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో వారి విషయాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ స్థాయి అధికారి ఒకరు డబ్బులు తరలించినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ విషయంలో ఓ ఐపీఎస్ వ్యవహరించిన తీరు సొంత శాఖలోనే విమర్శలకు దారితీసింది. ఇదే కాక కొందరు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూదందాలు, సెటిల్మెంట్లను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవడం చేతగాక సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులపైకి బుల్డోజర్లు పంపి భయాన్ని సృష్టించడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పనిమంతుడు పందిరేస్తే పిల్లి తోక తగిలి కూలింది అన్నట్లు సీఎం తీరు ఉంది అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. హైడ్రా హైరానాతో 2 నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు పడిపోయి సర్కార్ ఆదాయం తగ్గిపోయింది అన్నారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఉన్నది ఊడగొడుతూ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇక 4 బ్రదర్స్ సిటీపై ఫోకస్ చేసి అక్కడ కృత్రిమ రియల్ భూమి కోసం ఆలోచిస్తున్నారని, సామాన్యుల ద్వారా కొనుగోలు, అమ్మకాలు లేకుంటే ఆదాయం ఎలా పెరుగుతుంది అని ఆయన రేవంత్ ను ప్రశ్నించారు. తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నావు స్వామి అంటూ కేటీఆర్ నిలదీశారు. దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు కలిగిన అక్కినేని కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారని సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేని అక్కినేని కుటుంబంపై తీవ్రమైన అభాండాలు వేశారని అన్నారు. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో నిన్న వాదనలు ప్రారంభమయ్యాయి. పిటిషనర్ నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదిస్తూ అక్కినేని కుటుంబంపై చేసిన దారుణ విమర్శలు చేసిన వారిపై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 356 ప్రకారం కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. పిటిషనర్ నాగార్జునతో పాటు సాక్షులు స్వయంగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు నాగార్జున ఇతర సాక్షులు తమ వాంగ్మూలం ఇవ్వడానికి ఇవాళ కోర్టుకు రానున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్లి వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలు ఎక్స్ గ్రేషియా పొందే అర్హత గల సభ్యుల వివరాలను కూడా వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులకే ఎక్స్ గ్రేషియా వర్తిస్తోంది. ఇక గత సంవత్సరం డిసెంబర్ 7 తర్వాత మృతి చెందిన వారికి దీన్ని అమలు చేస్తారు. మృతి చెందిన 6 నెలల్లోపు బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో రాష్ట్రానికి చెందిన కార్మికులు మృతి చెందితే 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేస్తామంటూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సీఎస్ శాంతకుమారి జారీ చేశారు. 7 గల్ఫ్ దేశాలైన బెహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మృతి చెందే తెలంగాణ కార్మికులకు వర్తిస్తుంది. మృతుల భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. వీరికి ప్రాధాన్య క్రమంలో ఎక్స్ గ్రేషియా అందజేస్తారు. ఇక దరఖాస్తుతో పాటు సదరు కార్మికుడి మరణ ధృవీకరణ పత్రం, రద్దు చేసిన పాస్పోర్ట్, పై 7 ఏదైనా ఒక దేశంలో పనిచేస్తున్నట్లు వీసా ధృవీకరణ పత్రం, ఎక్స్ గ్రేషియా పొందే వారి బ్యాంకు అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. వైసీపీ అధ్యక్షుడు సొంత పత్రిక సాక్షి ఎట్టికేలకు తన వెబ్సైట్ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను తొలగించింది. పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన సాక్షి ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను వాడి తన వెబ్సైట్ లో తమ సొంత వార్తలను ప్రచారం చేసుకుంది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని గూగుల్లో వెతికినా వీక్షకులు సాక్షి వెబ్సైట్ కు అనుసంధానమయ్యేలా చేసింది. సాక్షి విశ్వసనీయత లేని వార్తలను బలవంతంగా ప్రజల్లోకి ఎక్కించేందుకు కుట్రలు పన్నింది. ఇక ఈ వ్యవహారం జనాలను సైతం గందరగోళానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఐటీ బృందం పసిగట్టింది. సాక్షి కుట్రను ఎండగడుతూ వరుస వార్తా కథనాలు ప్రసారం చేసింది. ఈ అంశంపై ప్రజల్లోనూ వ్యతిరేకత ఎదుర్కొన్న సాక్షి తమ వెబ్సైట్ నుంచి ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను తొలగించింది. తామేం తప్పు చేయలేదు అన్నట్లు నిశ్శబ్దంగా సైడ్ అయిపోయింది. ఇక అయితే అక్రమంగా ట్యాగ్ వాడినందుకు క్షమాపణ కూడా చెప్పలేదు. చేసిన తప్పునకు సాక్షి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోము అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హెచ్చరించింది. ఇలా వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చూచువారలకు చూడముచ్చటగా
స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో భక్తులకు తన దివ్య రూపంతో కటాక్షిస్తున్నారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన నిన్న కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శాస్త్రోక్త పూజలు, విశేష సమర్పణ అనంతరం ఉత్సవాలను వాహన మండపానికి వేంచేసి కల్పవృక్ష వాహనంలో వేణుగోపాల స్వామి అలంకారంలో అధిష్ఠింపజేశారు. కల్పవృక్ష వాహనంలో దేవేర్లతో కలిసి శ్రీవారు మాడవీధుల్లో ఊరేగగా స్వామి అమ్మవార్ల రూపం కనులారా చూసి భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి గోదాదేవి మాలలు, అలాగే చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి తరపున నూతన గొడుగులను తిరుమలకు తీసుకువచ్చి అందించారు. ఇక రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఊరేగారు. ఇవాళ స్వామివారికి గరుడ సేవ జరగనుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుంది అని జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కమిటీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇవే నిజమైతే బీజేపీకి ఫలితాలు అతిపెద్ద షాక్ కానున్నాయి. ఈ క్రమంలో జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈ నెల 5న జరిగిన పోలింగ్లో 65.65% ఓటింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 ఇలా 3 దశల్లో పోలింగ్ జరిగింది. ఇక కౌంటింగ్ నేపథ్యంలో ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో అత్యధిక స్థానాలు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదేనని, హంగ్ ఖాయమని అంచనాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ 5గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ 5గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి నామినేట్ చేయనున్నారు. ఫలితంగా సభ్యుల సంఖ్య 95కు చేరనుంది. జమ్మూ కాశ్మీర్లో హంగు తప్పదు అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమేనని అన్నారు. దీనికి కాంగ్రెస్ కూడా అభ్యంతరం చెప్పబోదు అని తాము భావిస్తున్నట్లు తెలియజేశారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్య కళాశాల ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్పై సీపీఐ కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో 45 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. స్థానిక పోలీసుల దగ్గర పౌర వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. ఆసుపత్రి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే ఛార్జ్షీట్లో గ్యాంగ్ రేప్ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లు పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్మెంట్లను సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాయి అంటున్నాయి సీబీఐ వర్గాల సమాచారం. ఇక కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని, ఇది గ్యాంగ్ రేపా, అనుమానితులు ఇంకా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. పోస్టుమార్టం సమయంలో వైద్యురాలి మృతదేహంలో ఎక్కువ పరిణామంలో వీర్యం లభించడం గ్యాంగ్ రేపు అనుమానాలకు దారితీసింది. కోల్కతా పోలీసులు ఆగస్టు 10న సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశాక తానే ఈ నేరానికి పాల్పడ్డాను అని తొలుత అంగీకరించాడు. తర్వాత పాలిగ్రాఫ్ పరీక్ష చేస్తుండగా తాను చేయలేదు అని అడ్డం తిరిగాడు. అయితే వైద్యురాలి మృతదేహం దగ్గర లభ్యమైన బ్లూటూత్ పరికరం రాయ్ని పట్టించింది. వైద్య రంగంలో అందించిన విశేష సేవలకు గాను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్లను ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది. ఇక మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ జన్యు నియంత్రణలో దాని పాత్రను వివరించినందుకు గాను వారికి ఈ అవార్డు దక్కినట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం మాసాచ్యూసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో న్యాచురల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆంబ్రోస్ కు హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిన పరిశోధనకు గాను ఈ బహుమతి దక్కింది. ఇక జన్యు శాస్త్ర ప్రొఫెసర్ ఐన్ రూకున్ మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్స్, హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో పరిశోధన చేశారని నోబెల్ అవార్డులు కమిటీ సెక్రటరీ థామస్ పెర్లమాన్ తెలియజేశారు. ఈ అవార్డు కింద ఆంబ్రోస్ రూకున్లు సుమారు 8.91 కోట్లు నగదు బహుమతి దక్కనుంది. ఇవాళ భౌతిక శాస్త్రంలో, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతులు ప్రకటిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార విజేతలను ఈ నెల 14న వెల్లడిస్తారు.